సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దిక్కు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదు. అసలు వ్యాట్ తగ్గించాలన్నటువంటి డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తలేవు. అదే తగ్గితే గనక రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు కొంత అందుబాటులోకి వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాభం జరిగేటువంటి అంశమే కదా. ఈ సమయంలో వ్యాట్ గురించి ఆలోచిస్తే మిగతా మార్కెట్లు పూర్తిగా కూడా దెబ్బతింటాయి కదా. ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుంది, ఫుడ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే. ఇక్కడ ఆలోచించాల్సింది వ్యాట్ని తగ్గిస్తే మిగతా సెక్టార్లో లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ సెక్టార్స్ మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నాయి. వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఏ రాష్ట్ర కోసం సిద్ధంగా లేదు. కొంచెం బీజేపీ పాలిత రాష్ట్రాల పైనుంచి ఒత్తిడి చేసింది కనుక మన దేశం, మన రాష్ట్ర దాని దేశంలో మన బీజేపీ పాలిత రాష్ట్రాలు తక్కువ కమ్మాలనే ఉద్దేశంగా వాళ్ళు చేసిండ్రు. అసలు ఎక్కువ మీద కూడా మన తెలుగు రాష్ట్రాలే. పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇన్ని వెహికల్స్ లేవు. మన దగ్గర రోజుకు 5,000 వెహికల్స్, 2 వీలర్స్ 4 వీలర్స్ కలిసి రిజిస్టర్ అవుతాయి. 5,000 వెహికల్స్ రోజుకు రిజిస్టర్ అవుతున్నాయట. మరి అటువంటిప్పుడు వీటన్నిటి కొత్త రోడ్లకి వస్తున్నట్టే కదా, రోడ్ల విస్తరణ జరుగుతలేదు. అందుకనే ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఎవరు చెప్పింది అనకుండా మనం అందరం ఆచరించి చూపెడదాం అంటున్నాను నేను స్పష్టంగా. ప్రజారవాణా వాడదాం, ఉన్నంతలో ప్రజారవాణా పెంచమని కోరుదాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యాడ్ ట్యాక్స్ తగ్గించుకోమని కోరుదాం. ₹1 పెరిగింది అంటే 28 పైసలు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నట్లే. నిజంగా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పన్నులు ₹1 లేకపోతే ₹50 లోపే ఉంటాయి అంటున్నా. ఏది నిజంగా ముడి చమురు కొనుక్కొని దాన్ని రిఫ్రెష్ చేసి ఆ ఖర్చులను భరించి, ఏది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పన్నులు పక్కన పెడితే సగానికి సగం వాళ్ళే తీసుకుంటున్నారు కదా. ₹60 దాటదు పెట్రోల్. ఆ లెక్కన 111 మంది ₹65 దాటదు అంటున్నారు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? అందుకనే ఇప్పుడు రెండూ చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ను మనకు నేనేమంటున్నా మొదటి నుంచి అంటే దీని పరిష్కారం ఇక్కడ లేదు. ఈ రాష్ట్రాలు తగ్గించుకోమని, కేంద్రం తగ్గించుకోమని పరిష్కారం లేదు. ఎవరు చేయాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఉంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేస్తున్నాయనే వద్దు. దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. జిఎస్టీ పరిధిలో అత్యంత ఎక్కువ 28% ఉంది కదా. మీరు పెట్రోల్ డీజిల్ మద్యాన్ని ఈ రెండింటికి ఏదైనా ఒక స్లాబ్ పెట్టండి. 30, 32 పెడతారా పెట్టండి. దానికోసం వసూలు చేయండి. ఇప్పుడు 50% పైగా ట్యాక్సులు 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న దానికంటే అప్పుడు ఫిక్స్డ్ రేట్ పెట్టేయండి. 28 లాస్ట్ టార్గెట్ ఉంది. స్టేట్ మొత్తం, కంట్రీ మొత్తం ఒకే గొడుగు కిందకి వచ్చేస్తుంది కదా. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి కదా. అందులోకి తీసుకురాకపోవడం కారణం ఏంటంటే జిఎస్టీ ప్రవేశపెడతాం దీని రెండిట్లా, ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ మీద అని నిర్మలా సీతారామన్ 4 సార్లు ప్రతిపాదన చేసింది. ప్రతిసారి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్రభుత్వాలు వ్యతిరేకించి అంటున్నాడు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యతిరేకించింది. ఒక 6 రాష్ట్రాలు ఉండే అప్పుడు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి. వీళ్ళ వ్యతిరేకత కూడా అర్థం ఒకటే సార్. ఎందుకంటే భారీ ఆదాయం వచ్చేది ఒకటి లిక్కర్, 2 ఈ పెట్రోల్ పైన వచ్చేటువంటి వ్యాట్ మీదనే. సో వాటితోనే సంక్షేమ పథకాలు నడుస్తాయి, వాటితోనే ఈ జీతాల, లేదంటే వాటితోనే చాలా ప్రభుత్వాలు రెవెన్యూ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటిని తగ్గించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా సెక్టార్స్ ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నా అన్నది నా వర్షన్. నేనేమంటాను అంటే జిఎస్టీని ఇంకో స్లాబ్ పెట్టండి. 28 లాస్ట్ ఉన్నది కదా, మాక్సిమం స్లాబ్ కదా, 35 పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి అంటే ఇప్పుడు ప్రతిసారి పెరిగినా కొద్ది ఇక్కడ పెరిగే బదులు స్లాబ్ సిస్టమ్ పెడితే అయిపోద్ది కదా. అప్పుడే అదే పెట్టండి, 35% పెట్టండి, నష్టం లేదు. కానీ మాకు ఇంతకన్నా పెరగదన్న నమ్మకం అయితే ఉంటుంది కదా అంటున్నారు. ఇప్పుడు ₹90 పెరిగిందంటే 22 పైసలు రాష్ట్రానికి వస్తుందా లేదా, రాష్ట్రం అదనంగా రాబడుతుందా లేదా. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం చెప్పేది కూడా నేను ప్రతిపక్షాలు విమర్శించలేను. కేంద్ర ప్రభుత్వం చెప్పేది వాళ్ళ మీద తుపాకీ పెట్టి ఏడుస్తుంది మన మీద అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు వద్దంటున్నారు కదా. దాంట్లో ట్రూత్ అంటే మెజార్టీ కావాలి కదా. జిఎస్టీ సమావేశం 36వ సమావేశం మన జరిగింది. 36వ సమావేశంలో మీటింగ్ పెట్టినప్పుడు నేనేమంటున్నానంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏది మన అందులో 3 అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీ కానీ, గోవా కానీ, పుదుచ్చేరి కానీ. 28 + 3 31 అవుతుంది కదా. 31 ఎన్ని 16-17 స్టేట్లు ఒప్పుకుంటే అయిపోతుంది కదా. మీకు 22 స్టేట్లు ఉన్నాయి కదా బీజేపీ పితృపక్షాలు. మరి మీరు ఎందుకు అంటే బీజేపీ కూడా నాటకం ఆడేది ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా అది తగ్గిస్తే లేదన్నట్టు. అంటే స్లాబ్ మన జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. వాళ్ళ వర్షం వాళ్ళకుంది, వీళ్ళకి వచ్చిన వీళ్ళకు. అంతిమంగా ఒకటి 28 బదులు 35% పెట్టండి. ఏదో స్లాబ్ 22-35 పెట్టి జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తప్ప ఈ గందరగోళం పోదు మనకి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి వస్తే ఈ గందరగోళం పోతుంది, దేశం అంతా కూడా ఒకే స్లాబ్ కిందకి వస్తుంది. కానీ ఇది కేంద్రం చేయది. అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ని తగ్గించుకోవు. వ్యాట్ని తగ్గిస్తే ఖచ్చితంగా మిగతా రంగాలకు కొంత ఉపశమనం ఉంటుంది. ధరల పెరుగుదలలో కొంత
తగ్గుముఖ ఉంటుంది. తో పాటు డీజిల్ రైతులకు ఏదైతే ఉందో అంటే డీజిల్ ట్రాక్టర్లు ఉపయోగించి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కొంత లాభదాయకంగానే ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ కానీ లేదంటే మిగతా ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అంతా. కాబట్టి సో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటాయా? రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్లో ఏమైనా తగ్గింపులు చేస్తే కొంతలో కొంత ప్రజలకు ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. బట్